డౌన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని అప్పుల ఊబిలో నింపాడు జగన్ అన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబుపై ఏపీ అప్పులతో బకాయిలు గుదిబండగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అసమర్థత కారణంగా ఒకవైపు బకాయిలు చెల్లిస్తూనే అసలు వడ్డీ కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గడిచిన 7 నెలల్లో 22,000 కోట్లను ఫీజు రియంబర్స్మెంట్, ధాన్యం కొనుగోలు, ఆరోగ్యశ్రీ బకాయిలను సీఎం చంద్రబాబు నాయుడు చెల్లించారన్నారు. జగన్ చేసిన నిర్వాహకంతో రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొందన్నారు. అప్పులు ఊబిలో కూరుకుపోయిన ఏపీని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఓవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు. మనం దాన్ని తయారు చేసి కొన్ని రింగ్ రోడ్లు పెట్టాం ట్యాబ్లు, కానీ అవన్నీ కూడా పెడితే దాదాపు 2,000 కోట్ల దాకా వస్తున్నారు. అంటే ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగాలేకున్నా బడ్జెట్ తర్వాత ఈ అంటే అంచెలంచెలుగా డబ్బుకొచ్చి ఈ ప్రాంతం కూడా సృష్టి చేసి అయితే మనం మాట ఇచ్చామో అవన్నీ నిలబెట్టుకుంటాం. కొన్ని ఎన్ని కష్టాలున్నా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అది శాంపుల్ ఉదాహరణకు 35 చెరువులు 32 చెరువులు నింపాం. అది గ్రేట్. ఇలా పోయింది నేను పోతే అన్ని గ్రామాల్లో వాడలు కూడా సంతోషపడతారు. కొన్ని ఏళ్ళ తర్వాత చెరువులు నింపారంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. నిజంగా తెలిసి ప్రభుత్వం వచ్చాక మా నీరు చూస్తాను నేను. మా చెరువు దాదాపు కొన్ని ఏళ్ళు ఇప్పుడు చెరువు నీరు చూడలేదు. ఇప్పుడు నిలుస్తాను. నిజంగా తెలుగుదేశం పార్టీ మంచి అంటే మాట చెప్పినాక మాట నిలబడుతుంది ఒక ఫీలింగ్ ప్రతిపచ్చు. కాబట్టి ఆ ఆనందం చాలా మాకు మంచి ప్రోగ్రామ్ సక్సెస్ అయినా తప్పకుండా వాళ్ళకి నమ్మకం ఏర్పడింది. ఎమ్మెల్యే కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మాట ఇస్తే మాట నిలబడుతుంది అనే నమ్మకం ఈరోజు ప్రజలకు కనపడింది. సో అది చాలా ప్రజలు ఎందుకంటే డిసప్పాయింట్ కాకుండా ఉత్సాహంగా అందుకున్నారు. ప్రతి ఊరు లేకపోతే టెంకాయ కొట్టి హంగామం చేస్తాం. నేను వచ్చాను చాలా అన్ని ఊరికి వచ్చాను. అన్ని ఊళ్ళో కూడా చాలా ఆనందంగా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అంటే మాకు భయం లేదు. వర్షాలు లేకుండా మా చెవులు నిండా కాబట్టి మేము సంతోషపడి చెప్పేగా మంచి ఆశతో ఉన్నారు. నమ్మకం ఏర్పడారు కాబట్టి తప్పకుండా వాళ్ళ నమ్మకాలని మేము చెడగొట్టకుండా ఇక ముందు కూడా ఏ మాట ఇచ్చామో ఆ మాట మీద నిలబడి తప్పకుండా మేము వాళ్ళని కాపాడుతాం. ఇదంతా కారణం కూడా ఎందుకు రిలేట్ అంటే కారణం కూడా జగన్మోహన్ రెడ్డికి కలగంటున్నాడు. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, మళ్ళీ చూసుకోవచ్చే ఉద్దేశంతో నేను ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ప్లాన్లోకి ఉంటుంది, కానీ జీవితంలో ఆయన ముఖ్యమంత్రి సమస్య లేదు. ఆయన ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఫెయిల్యూర్, తన స్వార్థానికి మాత్రం సక్సెస్ అయ్యాడు. స్వార్థం కోసం ఆయన పిల్లల కోసం కొన్ని 1,000 కోట్లు సంపాదించాడు. అది ఎలక్షన్ ఆయన అప్పుడు మన ఎలక్షన్ అప్పుడు తీసుకుంటే మేము కూడా ముఖ్యమంత్రి ఉన్నాం. ఆస్తి పెరగలేదు, ఉన్న ఆస్తి అమ్ముకున్నాం. మనకు ఆస్తి లేదేం లేదు, అడ్వాన్స్ 8,000 కోట్లు వచ్చాడు. ఎక్కడికి వచ్చింది? ఇది ఎలక్షన్ కూడా చాలు. అంటే రాష్ట్రాన్ని దివాళీ తీసిన ఆయన, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తప్పకుండా శాశ్వతంగా మళ్ళీ 20 ఏళ్ళు మేము ఉండబోతున్నాం. ఇక వేరే పార్టీ వచ్చే సమస్య లేదు. కృష్ణమూర్తి గారు 120 చెరువులకు కోసం ప్లాన్ చేశాడు. మన డోన్లో మొత్తం 38 చెరువులకు ప్రారంభం చేశాడు. అప్పుడు డబ్బు రాజు చేశాడు. ఈరోజు మనమంతా నేత గర్వపడుతున్నానంటే కనీసం మీకు చెప్పాను. నీళ్ళు స్థాయి మనం ఉండే 32 ట్యాంకులు 32 చెరువులు నింపాం. 32 చెరువులు నింపాం. ఈ 6 చెరువులు కూడా కొన్ని టెక్నికల్ ఇబ్బంది వల్ల లేట్ అయింది. దాంతోపాటు మళ్ళీ మనకి కొన్ని కొత్తగా యాడ్ చేశాం. మినిమడుగు అభిల్ చేశాం, కాచర్ల యాడ్ చేశాం, చెన్నపల్లి యాడ్ చేశాం, జంతువులు యాడ్ చేశాం, గుడిపాడు యాడ్ చేశాం, మినిమడుగు ఇవాళ దాదాపు 6 కొత్తగా మనం నింపాం. అదే ప్రపోజల్ పెట్టాం. ఇవాళ కూడా నెక్స్ట్ సమ్మర్లో మనకు కంప్లీట్ చేయబోతున్నాం. నెక్స్ట్ సమ్మర్లో ప్రతి చెరువు నిండుతుంది. అంటే 38 + 6 44 ట్యాంకులు అవుతాయి అప్రాక్సిమేట్లీ. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్లో మనం కంప్లీట్ చేసి
దాంతోపాటు తాగునీటి సమస్య ఉంది. తాగునీటి సమస్య కూడా నేను గతంలో చూశాను. మనం యాక్చువల్గా మార్చాలనుకున్నాం ఇంటికి కూడా, కానీ గత ప్రభుత్వంలో మనకు పైప్స్ రాలేదు. దాదాపు 5,000 టన్స్ పైపు రావాలి. ఇప్పుడు 10,000 పైపులు వచ్చాయి, బెల్చర్ నుండి డోర్లకు వచ్చాయి. ఇంకా 3,500 టన్స్ పైపులు రావాలి, అది కూడా తొందరగా వస్తుంది. నేను కూడా మే జూన్లో ఇంటికి కొలాయి రాబోతుంది. ఇవన్నీ గత ప్రభుత్వం చేసి తప్పులు మా మీద మోయడం ప్రయత్నిస్తా, కానీ నేను ధైర్యం ఎదుర్కొని కొద్ది లేట్ కావచ్చు, కానీ తప్పకుండా మే జూన్లో ఇంటికి కొలాయి అయిపోతున్నాం. ప్రతి ఊర్లో రోడ్లు వేస్తున్నాం. ఆల్రెడీ వేసాం రోడ్లు కొని, ఇంకా మిడల్ రోడ్స్ వేస్తున్నాం, వేయబోతున్నాం. ముఖ్యంగా మన దానిలో టవర్స్ డోన్లో బేతలు తీసుకోండి, డోన్ తీసుకోండి, పేపర్ తీసుకోండి అని కొండ పడతాం కాబట్టి సెల్ఫోన్ టవర్స్ లేవు. ప్రతి ఊర్లో సెల్ఫోన్ టవర్స్ కాబట్టి అది కూడా 40 శాంక్షన్ అని తగిలిగా 3 బేచర్లో ఒకటి, డోన్ ఒకటి, పేపర్ ముందు స్టార్ట్ చేస్తారు. ఒక 2-3 మంత్స్లో అన్నీ అయిపోతాయి. కొన్ని ట్రైన్స్ కూడా ఆపుతున్నాం మనం. గతంలో కొన్ని ట్రైన్స్ ఉన్నాయండి, ఆ ట్రైన్స్ ఆపుతున్నాం. తర్వాత బేదచర్లో కూడా కొన్ని రైల్వే స్టేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలా రకరకాల ఇబ్బంది గుర్తించాం మేము. టౌన్లో కానివ్వండి, ఇది మున్సిపాలిటీకి కానీ దీనికి కానీ కరెంట్ బట్టి కానీ రకరకాల స్కామ్స్లో ఉన్నాం. ధాన్యం బకాయి కానీ, ఆర్ఎస్సీ బకాయి కానీ, నువ్వు ఏది ముట్టుకుని అన్ని బకాయిలున్నాం. ఇప్పుడు మొన్న ఎలక్షన్ ముందు నాకు తెలిసిన వరకు ఈయన ఎంపీ కాకముందు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి? ఎలక్షన్స్ రెండోసారి నామినేట్ చేశాక 20 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. ఇందులో క్లియర్తమైంది ఆయన రాజకీయ రాకముందు నేను ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి, నా కుటుంబం బాగుండాలి ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రి కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. మన రాష్ట్రాన్ని అధోగతి పెట్టించాడు. అన్ని రంగాలకు పెట్టాం మనం. అన్ని రంగాల్లో ఎక్కడ వచ్చినా బాకీలు పడ్డాం. నువ్వు ఏ రంగం తీసుకున్నా, ఇరిగేషన్ తీసుకున్నా, ఎండ తీసుకున్నా, ఉపాధి తీసుకున్నా, తాడపల్లి అన్ని తీసుకున్నా, రేషన్ బియ్యంలో కానివ్వండి, పట్టాలు కానివ్వండి, అన్నిటి కూడా టోటల్గా పడదగ్గింది. ఇది జరగానే రాష్ట్రంలో కానీ దేశం కానీ ఫ్రీ డబ్బుతో మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కన్నా ఇండ్లు ఎవరు కట్టారు? ఒకటి 400 కోట్లు, 500 కోట్లు ఒకటి కట్టారు, 3-4 కట్టాడు. ఆయన స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలి చేసి తప్ప రాష్ట్రాన్ని కూడా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా చేయాలి, మన రాబడి ఎలా చేయాలి, మన రాష్ట్ర అభివృద్ధి ఎలా తీసుకెళ్ళాలనే ఉద్దేశం పోలేదు ఆయన. రాష్ట్రం పోతే నాకేమీ ఇబ్బంది లేదు, నేను బాగుండాలి ఉద్దేశంతో ఎన్నో ఆయనతో పాటు సార్లు ఆయన సహచరులు కూడా ఎంతమంది డబ్బులు దోసేసి ఈరోజు మన చేతికి చిప్పించిపోయారు. ఈ భార్యను బయటపడే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఎన్నో తిప్పలు పడి కొన్ని డబ్బులు తీసుకొచ్చి పొలం కానివ్వండి, లేదా ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, లేట్ కావచ్చు కానీ తొందరలోనే కార్యక్రమం చేయబోతున్నాం. అందులో డౌట్ ఏం లేదు. చాలా బాకీలు ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల బాకీలు, చిన్న విషయం కాదు. అయినా మా ముఖ్యమంత్రిగా మొండిగా ధైర్యంగా ఎదుర్కొంటారంటే ఐ థింక్ గెట్ అప్సెట్ ముఖ్యమంత్రి. ఇంత బాకీలున్నా, ఇన్ని కష్టాలున్నా ఆయన తొలకుండా ధైర్యంగా ఎదుర్కొని అప్పులు ఎలా తీర్చాలి, ఆర్థిక పరిస్థితిని ఎలా పెంచాలి, రాష్ట్రాన్ని ఆర్థిక లోటు తగ్గించి. అందరికీ నా నమస్కారాలు. ఎలక్షన్ తర్వాత మొట్టమొదటిగా ప్రెస్ పెట్టడం జరిగింది. చాలా బాధాకరమైన ప్రెస్ మీట్ ఇది. ఎందుకంటే ఎలక్షన్లో ముందు కొన్ని ప్రామిస్ చేశాం మేము, అవి ఫుల్ఫిల్ చేయాలి. చేసే బాధ్యత మా మీద ఉంది. కొంత లేట్ అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. కానీ దానికి ముందు మన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే, రాష్ట్రం ఒక ఆర్థిక పరిస్థితి చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ
రాష్ట్రంలో మేము మాట చెప్పి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు కాబట్టి ఎన్ని ఇబ్బంది ఉన్నా కష్టాలు ఎదుర్కొని తప్పకుండా మేము ఇచ్చే మాటలు మేము చేసే ప్రామిస్లు కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం. అందులో ఎరిగిపోయే సమస్య లేదు. కానీ అంతకుముందు మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో 5 లక్షల కోట్ల అప్పు, ఏడాదికి 70,000 కోట్లు అసలు వడ్డీ చెల్లింపు భారం, 1,40,000 కోట్లు చెల్లింపు భారం, ఎంతగా అన్ని సమస్యలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు కొన్ని మనం చెప్పుకోకపోతే అన్నీ కూడా ఫ్రాడే. నువ్వు ఏ స్కామ్ తీసుకున్నా ఫ్రాడే, ఇసుక తీసుకున్నా, ముఖ్యంగా ఇసుక తీసుకున్నా, ఆరోగ్యం తీసుకున్నా, ఇవన్నీ ఉన్నాయి. మెయిన్గా మనకు ఈజ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ అండ్ విజన్ మ్యాన్. ఇది హైదరాబాద్ అంత ఫాస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ హైదరాబాద్. వరల్డ్ లెవెల్ చూస్తుంటే అంత ఫాస్ట్ డెవలప్ అవుతుంది. సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలే. అందుకోసం ప్రజలకు కూడా ఇది బిజినెస్ మ్యాన్ కాబట్టి ప్రజలకు కూడా నమ్మకం ఉంది. ఈయన కూడా కంప్లీట్గా ఈ కష్టాలు తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి ముందు పెట్టాలని అనే నమ్మకం ప్రజలు కాబట్టి మనకు గెలిపించారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా విజన్ 2047లో కూడా రాష్ట్రాన్ని ఒక నీట్గా అదే ఒక క్యాపిటల్ కానివ్వండి, క్యాపిటల్ తీర్చిదిద్ది ఇక్కడ సమస్య తీర్చి ఎలక్ట్రానిక్ కానివ్వండి, సోలార్ కానివ్వండి, రకరకాల ఇండస్ట్రీస్ సాగుతున్నాయి. అదే మనకు డోన్ పాండ్యం హబ్ చెప్పాడు కాబట్టి డోన్ ఓరకల్ సో మనకు మంచి ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఆల్రెడీ కొంచెం టైం పడుతుంది. ఈ హబ్ దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ హబ్ డిక్లేర్ చేయాలి మనకు డోన్ కానివ్వండి, మన ఓరకల్. ఫ్యూచర్లో తప్పకుండా మనకు మంచి రాబోతున్నాయి. మనకు పిల్లల భవిష్యత్తు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక దారిలో వచ్చి పిల్లలు ఉద్యోగం దగ్గర బయట పోకుండా ఇక్కడే మన రాష్ట్రంలో ఉద్యోగం ఏర్పాటు చేయబోతున్నాం. ముఖ్యంగా మన లోన్ తీసుకుంటే ఉండకూడదు, చెప్పినట్టు ఏముండకూడదు. ఆ మనిషి కానీ మనిషి కానీ యాక్సెస్ చెప్పాను ఎక్కువనే. ఒక భయమైన వాతావరణం వచ్చింది. అంటే ఇల్లీగల్ థింగ్స్ చేస్తే పోలీసు వాళ్ళు చాలా పెట్టుకున్నారు అని ఒక భయమైన వాతావరణం వచ్చింది. అది కలపాలి. పోలీసు అంటే ఏంటి చూపించారు వాళ్ళు. అంటే అంతకుముందు లేదా, ఇంతకుముందు ఎవరు పాడింది పాట చేసి కాబట్టి అప్పుడు భయం లేదు. పోలీసు కూడా ఇప్పుడు ఒక భయం అంటే పోలీసు అంటే ఏంటి చూపించారు కాబట్టి 100% అది కావాలి. నాకు కావాలి, ప్రశాంతత కావాలి. వ్యాపారస్తు కానీ బిల్లు చేయాలని నా ఉద్దేశం అదే. నన్ను గెలిపించారు కాబట్టి ఎటువంటి వర్గాలు అంటే కుల మతం లేకుండా అందరూ సుఖశాంతి ఉండాలని నా ఉద్దేశం వచ్చాను. తప్పకుండా ప్రజలకు సహకరిస్తారు. తప్పకుండా ఏదైతే మాట ఇచ్చామో మాట నిలబెడితే అన్ని కార్యక్రమం పూర్తి చేస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.